తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ 16వ భాగం. రచన సలీం గారు. పద్మకి ఇప్పుడు 5 ఏళ్ళు. హైదరాబాదులో గడిపిన 2 ఏళ్ల జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. రాముని పెళ్లి చేసుకోకముందు నా జీవితం వేరు. అది అన్యాక్రాంతమైన జీవితం. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా అవసరాలు ఇటువైపు లాక్కెళితే అటువైపుకి వెళ్ళాను, మళ్ళాను. కానీ రాముని చేసుకున్నాక అతనికే అంకితమై బతకాలని తీర్మానించుకున్నాను. నా జీవితంలో మరో మగాడు అడుగు పెట్టడానికి వీల్లేదనుకున్నాను. రాము చనిపోయాక కూడా ఆ నిర్ణయానికి బలంగా కట్టుబడి బతికాను. శ్రీజ పంచన చేరిన రోజును కూడా నా కష్టంతో సంపాదించుకున్న కూడు తినాలనుకున్నాను తప్ప శరీరాన్ని ఆత్మని అమ్ముకుని బతకాలనుకోలేదు. మాధవి చెప్పింది నిజమేనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. శ్రీజ బిగించిన ఉచ్చులో నాకు తెలియకుండానే పడిపోయాను. మొదటి రోజే గ్రూప్ డ్యాన్స్లో అవకాశం రావటం కూడా శ్రీజ పథకం ప్రకారమే జరిగిందని తర్వాత తెలిసింది. ఈ అవకాశం పోతే మళ్ళా రాదని ప్రలోభ పెట్టడం, జులపాలన గాడి నుంచి వాడి రూమ్కి ఆహ్వానం, నా బ్రెయిన్ వాష్ చేసి మాధవిని తోడిచ్చి వాడి గదికి పంపడం, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఓసారి బురదలో కాలేశాక ఎంత కడుక్కున్నా దుర్గంధం పూర్తిగా పోదు. రాను అది అలవాటైపోతుంది. శ్రీజ సంపాదనలో ఎక్కువ భాగం తన దగ్గర ఉన్న జూనియర్ ఆర్టిస్టులను తార్చడం ద్వారానే వస్తోంది. సినిమాల్లో నటించిందన్న బ్రాండ్ ఉంటే చాలు ఎగబడే మగవాళ్ళు చాలామందే ఉన్నారు. శ్రీజకున్న నెట్వర్క్ తక్కువేమీ కాదు. తన ఇంట్లో ఉన్న అమ్మాయిలకి కనీసం రోజుకొక బేరం తీసుకురావడంలో తను ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. సినిమా ఛాన్సుల కోసం అడ్డా దగ్గరికి వెళ్ళి నిలబడటం అనే తంతు జరుగుతూనే ఉంది. అడపాదడపా సినిమాల్లో చిన్న వేషాలు దొరుకుతూనే ఉన్నాయి. గుమికూడిన మనుషుల్లో ఒకరిగానో, రోడ్డున నడిచిపోతున్న వ్యక్తుల్లో ఒకరిగానో, రైల్వే స్టేషన్లో బండి కోసం నిలబడి ఉన్న వాళ్ళలో ఒకరిగానో, అంతే. గుంపులో గోవింద. నా ప్రతిభను ప్రదర్శించే పాత్ర ఒక్కటి దొరకలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్క డైలాగు పలికిన పాపాన పోలేదు. ఒకటి మాత్రం నిజం. నేను మడిగట్టుకుని కేవలం జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చే సంపాదనలోనే బతకాలనుకుంటే శ్రీజ అప్పు ఎప్పటికీ తీర్చలేకపోయేదాన్ని. ఎంత ఎగబడినా నెలకు 10-15 రోజులకు మించి పని దొరకటం కష్టంగా ఉంది. అందుకే శ్రీజ ఆడమన్నట్టల్లా ఆడటం నేర్చుకున్నాను. నాకు డబ్బు కావాలి, బాగా డబ్బు సంపాదించాలి, సినిమాల్లో వేషాలు వేసి హీరోయిన్గా ఎదిగి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనే పగటి కలలు ఇప్పుడు కనటం లేదు. నా కూతురి భవిష్యత్తు కోసం వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలి, అదొక్కటే ధ్యేయం ఇప్పుడు. అడ్డా దగ్గర నిలబడి ఏజెంట్ల కోసం ఎదురు చూసే క్రమంలో నాకు వాసంతితో పరిచయమైంది. వాసంతికి 40 పైనే వయసు ఉంటుంది. బొద్దుగా పచ్చటి జాంపండులా ఉంటుంది. ఈ వయసులో కూడా ఆమె మొహంలో అందం తరిగిపోలేదు, నడకలో కులుకు తగ్గిపోలేదు. పాన్ నమలటం వల్ల ఎర్రబడిన పెదాలతో ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది. మొదటిసారి కళకళలాడుతున్న ఆమె నవ్వు ముఖాన్ని చూసినప్పుడు ఈవిడకు కష్టాలే లేవా, కన్నీళ్ళంటే ఏమిటో తెలియదా అనుకున్నాను. ఆమెతో పరిచయం అయ్యాక తెలిసింది కష్టాలు తప్ప ఆమె జీవితంలో సుఖాలకు సంతోషాలకు చోటే లేదని. ఇన్ని కష్టాలు పడినా అలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతుందనేదే కొరుకుడు పడని రహస్యం. ఇందులో రహస్యమే ఉంది. వయసులో ఉన్న రోజుల్లో నా వెంట పడిన కుర్రాడెవడో "నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసా" అంటాడు. అప్పటి నుంచి మరింత అందంగా కనిపించడం కోసం నవ్వుని శాశ్వతంగా పెదవుల మీద అతికించుకుని ఉంటాను అంటూ నవ్వేసే వాసంతి. ఆమె అసలు పేరు వాసంతి కాదు. ఊరు చిలకలూరిపేట. పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫీల్డ్లో ఉన్న ఏ హీరోయిన్ నాకంటే ఎక్కువ అందగత్తె కాదు అనుకునేంత అహంకారం వచ్చేసింది. మంచి మనసులు సినిమాలో వాసంతిని చూసి "నీలో వాసంతి పోలికలున్నాయి తెలుసా" అని రూపరుగు అమ్మలక్కలు అన్నారట. అంతే, వాసంతి అని పేరు మార్చుకుని మద్రాసు వెళ్ళే రైలు ఎక్కేసింది. ఇప్పుడిప్పుడే హైదరాబాదులో కూడా స్టూడియోలు రావటం, షూటింగ్లు జరగడం మొదలవటంతో హైదరాబాద్కి మకాం మార్చేసింది. మద్రాసులో షూటింగ్లు ఉన్నా వెళ్తూ ఉంటుంది. అక్కడ వాసంతికి పరిచయస్తులు ఎక్కువ. ఆమెతో పాటు నన్ను పిలుచుకెళ్తూ ఉంటుంది. "నువ్వెన్నైనా చెప్పు, మన భాష మాట్లాడే వాళ్ళంటే నాకు వల్ల మాలిన అభిమానం. నాకు మద్రాసులో చాలామంది సన్నిహితులు ఉన్నారు. అయినా హైదరాబాద్కి మకాం మార్చే వరకు మనశ్శాంతి లేదనుకో" అంటుంది వాసంతి. 2 ఏళ్లలో ఒక్క డైలాగైనా పలికే పాత్ర దొరకలేదు చూడు అని నేను బాధపడినప్పుడల్లా, నేను ఫీల్డ్కి వచ్చి 20 ఏళ్ళు దాటిపోయింది, నాకు ఇప్పటి వరకు డైలాగులు పలికే భాగ్యమే దొరకలేదు. నేను నీకంటే అందంగా ఉంటాను కూడా. చూసావా, నా ఒంటి రంగు బంగారం పోత పోసినట్టు లేదు. అయినా ఒక్క మంచి ఛాన్స్ కూడా దొరకలేదు.
మరికి నేనేమనుకోవాలి అంటూ ముసిముసిగా నవ్వే వాసంతి. నాకు మనసు బాగోలేనప్పుడల్లా వాసంతి దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు పడ్డ కష్టాల గురించి చెప్పవా అని బతిమాలుకుని పదే పదే చెప్పించుకోవటం ఒక అలవాటుగా మారింది. ఆ రోజు కూడా మనసు బాగోలేదు. ఈ మధ్య తరచూ మనసు గాయపడుతూనే ఉంది. ఏమిటి జీవితం అనుకున్నప్పుడల్లా రోత పుడుతోంది. వాడికి ఎవడికో శరీరాన్ని అమ్ముకోవటం వరకైతే పర్వాలేదు, మనసుని ఆత్మని ఇష్టాలని అమ్ముకోవాల్సి వచ్చినప్పుడే బాధేస్తోంది. వాడు నా దేహం మీద విసిరేసే డబ్బుల కోసం వాడు ఆడమన్నట్టు ఆడాలి, తాగమంటే తాగాలి, వాడు అంటించే రోగాల్ని కడుక్కోవటం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాలి, సూదులు పొడిపించుకోవాలి. మా ఇద్దరికి షూటింగ్ లేదా రోజు వాసంతి ఉండే గుడిసెలో మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నువ్వు మద్రాసు వెళ్ళిన కొత్తలో పడ్డ కష్టాల గురించి చెప్పవా అని అడిగాను. వాసంతి నవ్వింది. ఎన్నిసార్లు చెప్పుకున్నా అవేగా, విని విని నీకు విసుగు పుట్టడం లేదేమో కానీ చెప్పి చెప్పి నాకు ఆయాసం వస్తోంది. నువ్వు చెప్తుంటే నేను నా జీవితంలో అన్వయించుకుని వాసంతి పడిన కష్టాలతో పోలిస్తే నా కష్టాలు ఏ పాటి అనుకుని సాంత్వన పొందుతాను. లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోంది. తెలుసా, ఈ మధ్య ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి. ఎటొచ్చి నా కూతురు గుర్తొచ్చి ఆగిపోతున్నాను అన్నాను, తన్నుకొస్తున్న ఏడుపుని బలవంతంగా నొక్కి పెడుతూ. నాకో కొడుకున్నా చచ్చిపోదామని రైలు పట్టాల మధ్య నిలబడ్డాను తెలుసా అంది వాసంతి. నీకో కొడుకున్నాడా? నాకు తెలియదే. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎన్నేళ్లుంటాయి? నువ్వు ఇంకా ఒంటరిదానివి అనుకుంటున్నాను నేను అన్నాను ఉద్వేగంగా. అన్ని ప్రశ్నలు ఒక్కసారిగా కుమ్మరిస్తే నాకు ఊపిరాడద్దు అంటూ నవ్వింది వాసంతి. తను నవ్వితే ముద్దబంతి పూలు విరబూసినట్టుంటుంది. నీకు ఇప్పటి వరకు చెప్పని విషయాలు చెప్తా విను. 16 ఏళ్లకే మద్రాసు ఉడాయించానని చెప్పాను కదా. డబ్బులు బాగానే తీసుకెళ్ళానులే. కోడంబాకంలో ఒక చిన్న గది అద్దెకి తీసుకుని ఉండేదాన్ని. పనేమీ లేదు. ఉదయం లేవటం, స్టూడియోల చుట్టూ తిరగటం. ఓ రోజు జెమినీ స్టూడియో గేటు బయట నాతో పాటు పడిగాపులు పడుతున్న గుంపులో కుర్రాడు నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. ఈ అరవ దేశంలో నేనెవరికి తెలుసబ్బా అనుకుంటూ పరిశీలనగా చూశాను. ఓ 20 ఏళ్ళుంటాయేమో. దబ్బపండు రంగులో అందంగా ఉన్నాడు. పెద్ద కళ్ళు. అతను నవ్వితే కళ్ళు కూడా నవ్వుతున్నాయి. అతను మెల్లగా నా పక్కకు వచ్చి నిలబడ్డాడు. దగ్గరికి వచ్చాక మరీ పరిశీలనగా చూశాను. కొంపదీసి మా ఊరు వాడెవడైనా అని. కాదు, నాకు పరిచయం ఉన్న మొహమే కాదు. అతను మళ్ళా నవ్వాడు. వంగ పేరు అన్నా అని అడిగాడు. నాకు అర్థం కాల. అతని వైపు ఏమంటున్నావు అన్నట్టు చూశాను. ఎన్ పేరు మాణిక్కం అన్నాడు మళ్ళా. అతని పేరు చెప్తున్నాడని నాకు అర్థమైంది. ఒంగోళు తమిళ్ వరుమా అని అడిగాడు. నేను సమాధానం ఇవ్వకపోయేసరికి బల్బు వెలిగినట్టుంది. తెలుంగా అన్నాడు. నా మాతృభాష పేరు వినగానే ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకొచ్చింది. నీకు తెలుగొచ్చా అని అడిగాను. కొంచెం కొంచెం అన్నాడు. అతను వచ్చి రాని తెలుగులో చెప్పిన విషయాలు నాకేమర్థమయ్యాయంటే అతను స్టూడెంట్, చదువుకోవడానికి మద్రాసు వచ్చాడు. ఆ రోజు కాలేజీ లేదట. జెమినీ స్టూడియోలో శివాజీ గణేషన్ షూటింగ్ ఏదో ఉందని ఎవరో చెప్తే వచ్చాట. అతనికి శివాజీ గణేషన్ అంటే పిచ్చి అభిమానం అట. ఒక్కసారైనా శివాజీ గణేషన్ని చూసి అతను ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అతని కోరికట. నేను సినిమా ఛాన్సుల కోసం వచ్చానని చెప్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు, తప్పకుండా హీరోయిన్ అవుతావు అన్నాడు. భాష కాని భాషలో, దేశం కాని దేశంలో ఒక యువకుడు నువ్వు హీరోయిన్ అవుతావని భరోసా ఇవ్వటమే చాలా సంతోషాన్ని కలగజేసింది. అలా జరిగిన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. ప్రేమంటే ఏమిటో తెలియని వయసు, యవ్వనంలో ఉండే ఆకర్షణ, అందమైన మగాడి సాహచర్యం, ఏది తప్పో ఏది ఒప్పో తెలిసే సమయానికి జరగాల్సిన తప్పులన్నీ జరిగిపోయాయి. అతను తరచూ నా గదికి వచ్చేవాడు. ఇద్దరం కలిసి మద్రాసు రోడ్లన్నీ, సినిమా హాళ్ళని, బీచ్ని సర్వే చేసేవాళ్ళం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మద్రాసు నాకు కొత్త. దారి తెన్ను తెలియక కొట్టుకుపోతున్న నాకు సరైన దారి చూపించినవాడు మాణిక్యం. ఇక క్లాసులు ఎగ్గొట్టొచ్చి నాతో పాటు స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. జూనియర్ ఆర్టిస్టులని సప్లై చేసి ఏజెంట్ను ఒకరిద్దరిని పట్టుకున్నాడు. వాళ్ళని బతిమాలి బామాలి ఎలాగైతేనే నాకు మొదటి ఛాన్స్ ఇప్పించాడు. ఆ రోజున ఆనందానికి హద్దులు లేవనుకో. రెక్కలు తగిలించుకొని ఊహల రంగురంగు ప్రపంచంలోకి ఎగిరిపోయాను. నా మాణిక్యం నాకంటే వయసులో పెద్దవాడైనా నాకు చిన్న బేబీలా అనిపించి లాలించేదాన్ని. ఎంత ముద్దుగా మాట్లాడేవాడని. అతని అరవ తెలుగు వినటం, పడి పడి నవ్వటం. నువ్వు అలా నవ్వుతూ ఉంటానంటే ఎంతసేపు అయినా ఇలా మాట్లాడుతూనే ఉంటా అనేవాడు. అతనికి నా నవ్వంటే ఎంత ఇష్టమో. ఓ రోజు నా చేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని. వాసంతి 16 ఏళ్ల పిల్లల సిగ్గుపడుతూ నవ్వింది. తర్వాత ఏం జరిగిందో చెప్పు, ఎమోషనల్ డైలాగులు వద్దు అన్నాను.
మాణిక్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఇప్పటికీ మనసు మబ్బుల్లో తేలిపోతుంది తెలుసా. అంతలా కేర్ చేసే బాయ్ ఫ్రెండ్లు తమకు లేనందుకు సినిమా ఫీల్డ్లోని నా స్నేహితులందరూ ఈర్షపడేవాళ్ళు. నాకు జలసీగా ఉందిలే, కథను ముందుకు కథల్ని అన్నాను నవ్వుతూ. కథ కాదు, జీవితం. నాకు వరుసగా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు దొరకసాగాయి. ఓ రోజు మాణిక్యం దిగాలు పడుతూ నా దగ్గరికి వచ్చాడు. తన చదువు అయిపోయిందట, వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నట్ట. అంత అందమైన మొహం అలా ముడుచుకుపోవటం నాకు నచ్చలేదు. వెళ్ళి ఒక వారమో 2 వారాలో ఉండిరా అన్నాను. అలా రావటానికి వీలు కాదు. మా నాన్న తను నడుపుతున్న బిజినెస్ చూసుకోవటానికే రమ్మని బలవంతం చేస్తున్నాడు. నాన్నకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు. గుండెకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఓ తమ్ముడు. వాళ్ళ బాధ్యత నాదే అన్నాను. నాకు నోట మాట రాలేదు. ఏం చెప్పాలో అర్థం కాల. వాళ్ళ కుటుంబాన్ని వదిలి నాతో ఉండమని ఎలా అనగలను? అది స్వార్థం కదా. ప్రేమలో స్వార్థం ఉండకూడదు కదా. అప్పటికీ అన్నాను, ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు కానీ. వాళ్ళ నాన్న చేస్తున్న వ్యాపారం 2 తరాలుగా చేస్తోందట. దాన్ని వదలటానికి వీలు లేదని చెప్పాడు. ఆ రోజు ఎంత ఏడ్చానో. మాణిక్యం కూడా ఏడ్చాడు. ఇద్దరం వాటేసుకుని కన్నీళ్లతో తడిసిపోయాం. ప్రేమంటే త్యాగం కదా. గుండె రాయి చేసుకుని మాణిక్యానికి వీడుకోలు పలికాను. నా ప్రియుడు, నా సహచరుడు, నా స్నేహితుడు, నాకు దారి చూపినవాడు నా జీవితం నుంచి వెళ్ళిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ నా శరీరంలో తన ప్రాణాన్ని చిన్న కణజాలంలా మార్చి వదిలేసి వెళ్ళాడని ఒక నెల తర్వాత తెలిసింది. అప్పుడు నాకు నిండా 17 ఏళ్ళు. నెల తప్పానని తెలిసిన వెంటనే కంగారు పడ్డాను. అప్పుడప్పుడే సినిమాల్లో ఛాన్సులు దొరుకుతున్న సమయం. నేను కడుపుతో ఉన్నానని తెలిస్తే ఛాన్సులు రావని తోటి జూనియర్ ఆర్టిస్టులు హెచ్చరించారు. దిక్కుతోచక మాణిక్యానికి ఉత్తరం రాశాను. ఓ వారం లోపల వచ్చి కలుస్తానని జవాబు వచ్చింది. నా రాకుమారుడు వచ్చి నన్ను గుర్రం మీద ఎక్కించుకుని ఇంటికి పిలుచుకెళ్తాడని, అతని పిల్లాన్ని కని పెంచి పెద్ద చేసి వారం అంతా ఇవే కలలు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం నాకు ఇష్టమైన సినిమాల్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకుని మాణిక్యం కోసం ఎదురు చూశాను. 10 రోజులైనా అతను జాడలేదు. 2 వారాలు దాటింది. మళ్ళా నాలో భయం మొదలైంది. ఏమైందో, ఎందుకు రాలేదో. రాత్రుళ్ళు సరిగా నిద్రుండేది కాదు. మరో ఉత్తరం రాశాను. జవాబు లేదు. అలా దాదాపు 10-15 ఉత్తరాలు రాసుంటాను. దేనికి జవాబు లేదు. నాకు అప్పుడు 3వ నెల. తరతరాల నుంచి నడుస్తున్న కథే. నీతో సరదాగా తిరిగినన్ని రోజులు తిరిగి నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే మొహం చాటేసుంటాడు. ఈ మగాళ్ళందరూ మోసగాళ్లే అన్నాను. వాసంతి మొహం కోపంతో జేవురించింది. మాణిక్యాన్ని మోసగాడంటే ఊరుకోను. మాణిక్యం నిజంగా మాణిక్యమే తెలుసా అంది. మరెందుకు రాలేదు? నేను ఆ విషయం గురించి చాలాసార్లు ఆలోచించాను. మదిలో రకరకాల సీన్లు మెదిలేవి. వాటిలో నిజానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించిన సీన్ ఏమిటంటే, నా ఉత్తరం మాణిక్యం వాళ్ళ నాన్న చేతిలో పడింది. వాళ్ళ నాన్న చేతిలో పెద్ద గొడవైంది. మాణిక్యం నన్ను తప్ప వేరే అమ్మాయిని చేసుకోని అన్నాడు. అలా చేస్తే ఊరేసుకుని చచ్చిపోతానని వాళ్ళ నాన్న బెదిరించాడు. నాన్నకు అసలే ఆరోగ్యం బాగాలేదు. అమ్మా చెల్లెళ్ళు నన్ను మర్చిపోవటం మంచిదని చెప్పారు. మన కులం కాని కులంలో పిల్లని చేసుకుంటే నీ చెల్లెళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు అవుతాయరా అంటూ వాళ్ళ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. నా మాణిక్య అనేది అసలే సున్నితమైన మనసు కదా, కరిగిపోయింది. తన కుటుంబం కోసం లోపల కుమిలిపోతూనే నా ప్రేమను త్యాగం చేసుంటాడు. వాసంతి కొద్దిసేపు మౌనంగా కూర్చుంది. అప్పుడు అనుభవించిన బాధ ఇప్పుడు ప్రాణం పోసుకుని పచ్చిగా సలిపిందేమో. కళ్ళల్లో దిగులు కనిపించింది. అబార్షన్ ఆలోచన రాలేదా మరి? తనను అక్కడి నుంచి కదిలించాలనే ఉద్దేశంతో అడిగాను. జూనియర్ ఆర్టిస్టుల్లో నాకు సన్నిహితులైన వారు ఇదే సలహా ఇచ్చారు. కానీ సెంటిమెంట్లకు విలువిచ్చే వయసు కదా. నాకు ప్రాణమైన మాణిక్యం అంశను చంపుకోవటానికి మనసొప్పలేదు. బాబును కనటానికే నిర్ణయించుకున్నా. 7వ నెల వచ్చే వరకు కడుపు కనిపించకుండా ఎలాగోలా మేనేజ్ చేసి సినిమాల్లో పనిచేశాను. ఆ తర్వాత అలా చేయటానికి వీలు కాలేదు. కడుపు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులతో జాగ్రత్తగా గడుపుకుంటూ మరికొన్ని నెలలు గడిపాను. 9 నెలలు 9 రోజులకి 9 రోజులకు కొడుకు పుట్టాడు. అచ్చం మాణిక్యం పోలికే. అవే కళ్ళు, అదే రింగుల జుట్టు, అదే నవ్వు. వాడిని ఎత్తుకుంటే మాణిక్యాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నట్టే ఉండేది. నా కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి. సినిమా ఛాన్సులు లేవు. దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. నాకు సరైన తిండి లేక బాబుకు పాలు సరిపోయేవి కావు. పాల డబ్బాలు కొనడానికి డబ్బులు లేవు. నరకం అనుభవించానంటే నమ్ము. ఆకలి, పేదరికం ఎంత క్రూరంగా మనుషుల్ని చీల్చి చెండాడతాయో నాకు అప్పుడు అర్థమైంది. అప్పటికి 4 నెలల అద్దె బాకీ. ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ గొడవ. అతనికి 50 పైనే వయసు ఉంటుంది. నా వైపు ఆకలి కళ్ళతో చూసేవాడు. ఎవరి ఆకలి వాళ్ళది. మాణిక్యం తాకిన శరీరాన్ని మరొకరికి అప్పగించడం ఇష్టం లేక ఓ రోజు చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. బాబుకు 6 నెలలు. వాడిని ఎత్తుకుని రైలు పట్టాల మీదకు పోయినా.
చీకటి పట్టాల మధ్య నిలబడ్డా. రైలు వస్తే చాలు నేను నా కొడుకు ముక్కలవటం ఖాయం. అలా ఎంతసేపు నిలబడ్డానో తెలియదు. ఏ రైలు రాలేదు. మా ఓనర్ వచ్చి చేయి పట్టి బయటికి లాగాడు. నేను రాత్రిపూట బాబుని ఎత్తుకుని వస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అయ్యాట. నీకే కష్టం వచ్చినా నాకు చెప్పు, ఆదుకుంటానన్నాడు. తండ్రిలా ఆదుకుంటాడు అనుకున్నా. తిరిగి నా గదికి పిలుచుకుని కొన్ని డబ్బులు చేతిలో పెట్టి నన్ను దగ్గరికి లాక్కున్నాడు. మనసును చంపేసుకుని కళ్ళు మూసుకున్నాను. సినిమా ఛాన్సులు లేనప్పుడు మరో ఆదాయ మార్గం కనిపించింది. ఆ తర్వాత ఎంతమంది మగవాళ్ళు, ఎవ్వరి మొహాలు గుర్తులేవు ఇప్పుడు. అంతా అలికేసినట్టుగా నేను వాళ్ళ చేతిలో రబ్బర్ బొమ్మలా మారిపోయాను ఆడుకున్నారు. కాసిని పైసలు విసిరితే చాలు నా శరీరం వాళ్ళకి క్రీడా మైదానం. నా ఆతురత అంతా ఆమె పిల్లాడు ఏమయ్యాడు అని. 18 ఏళ్లకి తల్లి అయితే ఇప్పుడు ఆ బాబుకు దాదాపు 25 ఏళ్ల వయసు ఉండాలి. అప్పుడు ఈ ఒంటరి బతుకు బతకాల్సిన కర్మేం పట్టింది. నాకు మరో ఆలోచన వచ్చింది. అతను పెళ్లి చేసుకుని అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడా? అదే విషయం అడిగాను. వాడెప్పటికీ అలా చేయడు. వాడు నా మాణిక్యం కొడుకు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? వాసంతి ఆకాశం వైపు చూసింది. అంటే చచ్చిపోయాడా? షాక్కు లోనవుతూ అడిగాను. అవును, వాడికి 6 నెలల వయసున్నప్పుడు చచ్చిపోదామని రైలు పట్టాల మీద నిలబడ్డా కదా. దేవుడికి కోపం వచ్చింది. నువ్వు వద్దనుకున్న కొడుకు నీకెందుకని తీసుకెళ్ళిపోయాడు. ఎలా జరిగింది? అప్పుడు వాడికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. పిల్లాడు చక్కగా ఎదుగుతున్నాడు. నా భుజాల వరకు వచ్చేశాడు. వాళ్ళ నాన్నలాగా పొడగరి అని మురిసిపోయేదాన్ని. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వాడు చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళాడు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో పెద్ద చెరువు ఉండేది. తాగే నీళ్ల చెరువు కాదు. బర్రెగొడ్లను గడగడానికి ఆ నీళ్లను వాడేవాళ్ళు. చాలామంది పిల్లలు ఆ చెరువులో ఈత కొట్టేవాళ్ళు. మా వాడికి ఈత అంటే చాలా ఇష్టంగా ఉండేది. రోజు సాయంత్రం బడి నుంచి వచ్చాక 1 గంట ఈతకి వెళ్ళేవాడు. చీకటి పడకముందే ఇంటికి వచ్చేసేవాడు. ఆ రోజు దీపాలు పెట్టే వేళైనా రాలా. స్నేహితులతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడేమోలే అనుకున్నాను. మరో 15 గంటకో కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, మావాడు ఈత కొడుతూ నీళ్లలో మునిగిపోయాడని. నా చెవుళ్ళు నేను నమ్మలేకపోయాను. ఈత కొట్టడంలో దిట్ట మావాడు. వాడు మునిగిపోవటం ఏమిటి? ఆ కుర్రాడి వెంట చెరువు దగ్గరికి పరిగెత్తాను. అప్పటికే కొంతమంది పూనుకుని వాడి శరీరాన్ని చెరువులోంచి బయటికి తీశారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే 4-5 కుర్రాళ్ళు ఈత కొడుతున్నారట. మావాడు నీళ్ల లోపల 10 నిమిషాల వరకు ఊపిరి బిగబట్టి ఉండగలను, చూస్తారా అంటూ ఒకసారి మునిగాట. 3 నిమిషాలకే పైకి తేలాట. ఈసారి ఎక్కువసేపు ఉంటాను చూడమని మళ్ళా మునిగాట. అలా లోపలికి మునిగి తేలటం వాడికి అలవాటేనట. 5 నిమిషాలైనా పైకి తేలకపోతే పందెం కాసిన విధంగానే 10 నిమిషాలు ఊపిరి బిగబట్టే పనిలో ఉన్నాడు అనుకున్నారట. 10 నిమిషాలు దాటినా పైకి తేలకపోతే అనుమానం వచ్చి నీళ్ళ అడుక్కెళ్ళి చూస్తే వాడి కళ్ళకు లతలేవో చుట్టుకొని ఉన్నాయట. వాడిని పైకి లాగడానికి ప్రయత్నించి విఫలమై భయంతో కొంతమంది ఇళ్లకు పారిపోయారట. ఓ కుర్రాడు మాత్రం ఆ వార్త చేరవేయటానికి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది జరిగింది. అలా నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. వాసంతి ఏడుస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాసంతి ఏడుస్తుంటే ఆమెలో కొన్ని సముద్రాల కన్నీళ్లు దాగి ఉన్నాయి అనిపించింది. ఆమెను ఓదార్చలేదు. బాధంతా కరిగిపోయే వరకు ఏడవనిచ్చాను. నాకు మనసంతా వికలమైపోయింది. వాసంతితో కొద్దిసేపు గడిపితే మూడు బాగా పాడుతుందేమో అన్న ఆశతో వస్తే నన్ను కూడా విషాదంలో ముంచేసింది. కొద్దిసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకుంది. నా కష్టాలకేం లేవు వదిలి, రావణ కాష్టంలా మండుతూ నా గుండెను మండిస్తూ ఉంటాయి. ఇంతకీ పద్మ ఎలా ఉంది? దానికి ఇప్పుడు 5 ఏళ్ళు నిండాయి కదా అని అడిగింది. వాసంతికి మా పద్మ అంటే ప్రాణం. వారానికి ఒకసారైనా పాపను పిలుచుకుని రాకపోతే ఊరుకోదు. పాప ఎదుగుతున్న విషయం గమనించావా అంది సీరియస్గా మొహం పెట్టి. మామూలుగా అయితే వాసంతి మొహంలో ఎప్పుడూ సీరియస్నెస్ కనిపించదు. గమనిస్తున్నాగా అన్నాను. మనం చిన్నపిల్లల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. పిల్లలు కదా, వాళ్ళకేమీ తెలియదు అనుకుంటాం. అది పొరపాటు. మనం చేసే ప్రతి పని, ప్రతి ముఖ కవళిక వాళ్ళ మనసు మీద ముద్రించుకుపోతూ ఉంటుంది. పద్మ మరీ తెలివిగలది. దానికి ఎంత జ్ఞాపక శక్తితో తెలుసా? మురిసిపోతూ అన్నాను. అది సంతోషించాల్సిన విషయం కాదు, ఆలోచించాల్సిన విషయం. అర్థమయ్యేలా చెప్పు. ఏమిటి నీ ఉద్దేశం? మా అబ్బాయి గురించి చెప్తాను విను. వాడికి 8 ఏళ్ల వయసు నుంచే నేను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయటంతో పాటు వేరే వేషాలు ఏం వేస్తున్నానో మెల్లగా అర్థం అవసాగాయి. అప్పటి నుంచి వాడు అసహనంగా కనిపించేవాడు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడేవాడు. ఆ కోపాన్ని నా మీద చూపించలేక బయట పిల్లలతో గొడవపడి కొట్టి వచ్చేవాడు. వాడి కళ్ళల్లో మనుషుల కంటే ఒక రకమైన అసహ్యం కనిపించేది, ముఖ్యంగా మగవాళ్ళంటే. వాడు ఈతకెళ్ళడానికి కారణం కూడా అదే అనుకుంటాను. నీకు ఈత అంటే ఎందుకు అంత ఇష్టమని ఓసారి అడిగాను. ఆ నీళ్లని చేతులతో కాళ్ళతో కొడుతుంటే బాగుంటుందన్నాడు. నేను తిరిగే మగవాళ్ళ మీద ఉన్న కసంతా వాడు నీళ్ల మీద చూపించి ఊరట పొందుతున్నాడని నాకు అర్థమైంది.
ఎవరైనా మగవాళ్ళు నాతో చనువుగా మాట్లాడితే చాలు వాడి కళ్ళు కోపంతో ఎర్రబడేవి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది. నాకు పద్మ ప్రవర్తన గుర్తొచ్చింది. పద్మకు కూడా ఇప్పుడిప్పుడే కొంత తెలుస్తోందనుకుంటా. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే చాలు ఆ రోజంతా నాన్నేడి అంటూ నన్ను సతాయిస్తుంది. దానికి సీతాబాయి ఇంట్లో ఉండటం ఇష్టం ఉండట్లేదు. బాగా ఏడ్చి అల్లరి చేస్తోంది. మాధవి కూడా నన్ను 1-2 సార్లు పద్మ గురించి హెచ్చరించింది. అసలే ఆడపిల్ల ఈ వాతావరణంలో పెరగటం మంచిది కాదు అంది. ఏం చేయమంటావు అని అడిగితే ఎక్కడికైనా దూరంగా పంపించు. మనం ఏం చేస్తున్నామో వాసన కూడా తగలనంత దూరం ఏదైనా హాస్టల్లో ఉంచి చదివించు. మన జీవితాలు ఎలాగూ పాడైపోయాయి, అదేనా బాగుపడుతుంది అంది. కానీ నాకు అంత సంపాదన ఎక్కడుందని? వచ్చే డబ్బులు శ్రీజ బాకీ తీర్చడానికే సరిపోవట్లేదు. బేరాలు కొద్దిగా తగ్గితే చాలు బాకీ పెరిగిపోతుంది. శ్రీజ ఇస్తున్న నీడ నుంచి బయటికి వెళ్ళిపోతే కొంత డబ్బు మిగిల్చుకోవచ్చు, కానీ బేరాలు రావేమోనని భయం. శ్రీజకున్నన్ని పరిచయాలు దక్షత నాకు లేవుగా. ఏది ఏమైనా పద్మ గురించి సీరియస్గా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అనిపించింది. ఇక ఆ రోజు రాత్రి నా కోసం ఇంటికి ఎవరో వస్తారని శ్రీజ చెప్తే పద్మని సీతాబాయికి ఇచ్చి పంపించి 8ంటికే ముస్తాబాయి కూర్చున్నాను. వచ్చే వాళ్ళలో ఎక్కువ మందికి శ్రీజ తన దగ్గరున్న విదేశీ మద్యం సీసాలు సప్లై చేస్తోంది. తాగాక తినటానికి చికెన్ ఫ్రైలు, మటన్ కుర్మాలు తయారు చేసి చేయించి పెడుతుంది. మా కోసం అని తీసుకున్న డబ్బుతో పాటు గది ఇచ్చినందుకు గంట గింతను వసూలు చేస్తుంది. వాళ్ళ తాగుడికి తినటానికి అయిన ఖర్చు కూడా బాగానే దండుకుంటుంది. అందుకే ఇంటికి వచ్చే వీటుల్లో చాలామంది 8 కాకముందే వాలిపోయి మందు కొట్టడంలో మునిగిపోతారు. కానీ ఈ శాల్తీ ఎవరో 9 దాటినా గడపలో కాలు పెట్టలేదు. వాళ్ళతో పాటు తాగి తినటం అలవాటైన నేను 10 వరకు ఎదురు చూశాను, రాలేదు. నాకు ఆకలిస్తుందని కొద్దిగా అన్నం పెట్టుకుని తిన్నాను. కడుపు నిండా తిన్నాక వచ్చే వెదవేవడో 11ంటికి మొదలెట్టి కంపెనీ ఇమ్మంటే ఇబ్బందని సగం కడుపు నింపుకుని నాకు కేటాయించిన గదిలో ఏదో మ్యాగజైన్ చదువుతూ పడుకున్నాను. 10:30 అయినా రాలేదు. బయటకు వచ్చి శ్రీజతో ఇంకా రాడేమో అక్క అన్నాను. ఒకవేళ వాడు రాకపోతే సీతాబాయి ఇంటికి వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకోవాలన్న ఆరాటం నాలో. తప్పకుండా వస్తాడు, ఏదో యూనివర్సిటీలో పనిచేస్తున్నానని చెప్పాడు, డబ్బులు కూడా ముందే ఇచ్చాడు, కాబట్టి రాకపోతే వాడికే నష్టం అంది శ్రీజ. నాకు అతని ప్రవర్తన వింతగా అనిపించింది. నకసిక పర్యంతం కళ్ళతోనే చేతులతోనో తడిమి చూసి కదా శ్రీజ నిర్ణయించే రేటుకు ఒప్పుకుంటారు. మరి ఇతనేమిటి నన్ను చూడకుండానే బుక్ చేసుకుని డబ్బులు ఇచ్చేశాడు. అతన్ని కలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది నాలో. మళ్ళా గదిలోకి వెళ్ళి పడుకొని అతని కోసం ఎదురు చూశాను. రాత్రి 11ంటికి వచ్చాడు అతను. పైజామా లాల్చి, భుజానికో గాంధీ సంచి, అందులో కొన్ని పుస్తకాలు, ఏవో కాగితాలు, గడ్డం పెరిగి ఉంది. దళసరి కళ్ళద్దాల్లోంచి దయగా ప్రసరించే చూపు. సారీ, ఆలస్యమైంది. యూనివర్సిటీలో ఏదో సెమినార్ జరుగుతుంటే తప్పనిసరిగా పాల్గొవాల్సి వచ్చింది. అక్కడి నుంచి బస్సులు పట్టుకుని వచ్చేసరికి అన్నాడు అతను సంజాషిగా. మా చేత సారీలు చెప్పించుకునేవారు తప్ప మాకు సారీలు చెప్పే కస్టమర్లు అరుదు. ఏమైనా తింటారా? లేచి కూర్చుంటూ అడిగాను. లేదు, సెమినార్ అయిపోయాక డిన్నర్ పెట్టారు, తినేసుకొచ్చాను. అతను చెప్పులు తలుపు దగ్గరగా వదిలి మంచానికి పక్కన ఉన్న కుర్చీలా కొని కూర్చున్నాడు. వయసు 30 పైనే ఉంటుంది. అందుకేనేమో కుర్రకారులా తొందరపడకుండా నింపాదిగా ఉన్నాడు అనుకున్నాను. ఏమైనా డ్రింక్ కావాలా అని అడిగాను. అతను పెద్దగా నవ్వాడు. వద్దు, మీకేమైనా కావాలంటే తెచ్చుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. నన్ను అతను మీరు అంటూ గౌరవంతో సంబోధించినందుకు అతనంటే చాలా గౌరవం ఏర్పడింది. మీరు యూనివర్సిటీలో ప్రొఫెసరా అని అడిగాను. అతను కళ్ళద్దాలు తీసి లాల్చి అంచుతో మడి తుడిచి మళ్ళా పెట్టుకుంటూ అన్నాడు. కాదు, నేను రీసెర్చ్ స్కాలర్ని. సోషియాలజీలో MA చేశాను. నా రీసెర్చ్ టాపిక్కి సంబంధించి మద్రాస్, బెంగళూరులు తిరిగి నాకు కావాల్సిన సమాచారం సేకరించాను. ఇప్పుడు ఈ సెమినార్ పుణ్యమాని హైదరాబాద్ రావడం జరిగింది. పనిలో పనిగా నా రీసెర్చ్కి సంబంధించి కూడా కొంత కష్టపడదాం అనిపించి అంటూ నా వైపు చూసి నవ్వాడు. అతను చెప్పింది కొంత నాకు అర్థం కాల. నాకెందుకు లెమ్మని అక్కడే కూర్చున్నారే, రండి మంచం పైకి అని చేతులు చాపి ఆహ్వానించాను. నేను వచ్చింది మీరు చెప్పే కబుర్లు విందామని. మీరక్కడ, నేనిక్కడ, అంతే. నాకు ఈ కుర్చీ కంఫర్టబుల్గా ఉంది. మీరు పడుకుని మాట్లాడాలనుకుంటే మీ ఇష్టం. నాదొక్కటే కోరిక, కొన్ని గంటలు నా కోసం నిద్రను త్యాగం చేయండి ప్లీజ్. ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు. అతను ఎందుకు వచ్చాడో నాకు అర్థమైంది. రచయితలవనో, కవులవనో, సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళవనో కొంతమంది వస్తూ ఉంటారు. 4 మాటలు చెప్తారు, 10 మాటలు వింటారు. కొంతమంది అయితే మమ్మల్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రసాదిస్తామంటారు, అంతే, మళ్ళా కనిపించరు.
ఎటొచ్చి వీళ్లతో సుఖం ఏమిటంటే శరీరాన్ని కష్టపెట్టరు, సమస్య ఏమిటంటే నిద్రపోనివ్వకుండా మాట్లాడమంటారు. నేను అందుకు మనస్సుని సన్నద్ధం చేసుకుని అతను చెప్పేది వినటానికో అతను అడిగేది చెప్పడానికో తయారుగా కూర్చున్నాను. నేను స్మోక్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాడు. తాగి వీరంగా లేచినా ఎవరు అభ్యంతరం పెట్టరు మహాశయ అని మనసులో అనుకుని పర్వాలేదు అన్నాను. అతను సిగరెట్ ముట్టించి ఒక దమ్ములాగి వదిలాడు. మీ పేరేమిటి? ఓ మరిచాను, మొదట నా పేరు చెప్పటం మర్యాద కదూ. నా పేరు శరత్ చంద్ర. మా నాన్నగారికి శరత్ బాబు అంటే చాలా ఇష్టం, అందుకే నా పేరు పెట్టారు. శరత్ బాబు ఎవరో తెలుసా? సినిమా యాక్టరే కదా, నాకు తెలుసు. అతను పెద్దగా నవ్వాడు. ఆ శరత్ బాబు కాదు, శరత్ చంద్ర చటర్జీ అని మహారచయిత, బెంగాలీ రచయిత. మీరు దేవదాస్ సినిమా చూసారా? చూశానని తల ఊపాను. బాటసారి చూశాను. భానుమతి గారు, నాగేశ్వరరావు గారు పోటీ పడి నటించారు. ఆ సినిమాలు శరత్ నవలల ఆధారంగా తీసినవే. ఓ అలానా, సరే. మీ పేరు చెప్పనే లేదు. స్వప్న. అసలు పేరేంటి? అసలు పేరే స్వప్న. మంచి పేరు. మీరు సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి ఎంత శ్రమ పడ్డారో చెప్తారా? అతను తన బ్యాగులోంచి ఒక డైరీ తీసి పెన్ను చేతిలో పట్టుకుని అడిగాడు. మీరు పత్రికల వాళ్ళ? అనుమానం వచ్చి అడిగాను. నేను రీసెర్చ్ చేస్తున్నానని చెప్పా కదా. నా టాపిక్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు, వాళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ. ఏమిటి పుస్తకంలో రాస్తారా? నా కోర్సు పూర్తయ్యాక నేను సేకరించిన విషయాలన్నీ నా థీసిస్లో రాసి యూనివర్సిటీ వాళ్ళకి సమర్పించాల్సి వస్తుంది. నాకు కొంత అర్థమైంది. ఇంకెవరైనా అడిగుంటే నోరు విప్పేదాన్ని కాను. కానీ అతనంటే ఎందుకో ఇష్టం ఏర్పడింది, గౌరవం కూడా. నేను చెప్పబోయే విషయాలు అతనికి ఏమాత్రం ఉపయోగపడినా చాలు, నేను సంతోషపడతాను. చాలా విషయాలు చెప్పాను. అతను అడిగి మరీ కొన్ని చెప్పించుకున్నాడు. తర్వాత ప్రశ్నలు మేము చేస్తున్న వ్యభిచార వృత్తి మీదకి మళ్ళీ. మీకు పుట్టే పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగాను. నా కూతురి గురించి, నేను పడుతున్న ఇబ్బంది గురించి చెప్పాను. అతను కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత నా వైపు తిరిగి, ఆడపిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరిగితే వాళ్ళ ఆలోచనలు కూడా మలినమయ్యే ప్రమాదం ఉంది కదా అన్నాడు. నేను నా కూతుర్ని దూరంగా ఎక్కడికైనా పంపించి చదివించాలనుకుంటున్నా, కానీ నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. అదే ఉంటే ఈ పని ఎందుకు చేస్తాను అంటున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలిసిన ఎన్జిఓ సంస్థ ఒకటి ఉంది మద్రాసులో. వాళ్ళు మీలాంటి వాళ్ళ పిల్లల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తారు. దాన్ని నడిపే కరుణ నాకు బాగా తెలుసు. మీరు కావాలంటే ఆమె పేరుతో ఒక ఉత్తరం రాసిస్తాను. మీ పాపను తప్పకుండా చేర్చుకుంటారు. నేను అతని వైపు దిగాలుగా చూశాను. నాకు కావాల్సింది రికమెండేషన్ కాదు, డబ్బు. అయినా కనుక్కుందామని. ఏడాదికి ఎంత కట్టాలి అన్నాను. అతను మళ్ళా పెద్దగా నవ్వాడు. మీకు ఆర్థిక స్తోమత లేదని తెలిసి కూడా డబ్బులు కట్టించుకునే సంస్థల గురించి ఎందుకు చెప్తాను? మీరు పైసా కట్టక్కర్లా. భోజనం ఖర్చు, చదువు అంతా వాళ్లే చూసుకుంటారు. ఎంత దాకా చదివితే అంత దాకా చదివిస్తారు. నాకు అప్పటి వరకు నిద్ర ముంచుకొస్తూ ఉండింది. అతను అడగాల్సిన అడిగి తొందరగా వెళ్ళిపోతే ఓ కొనుక్కు తీద్దాం అనుకుంటున్న దాన్ని ఒక్కసారిగా తల బిదిలించి కళ్ళు విప్పార్చి అతని వైపు చూశాను. నిద్ర ఎక్కడికో ఎగిరిపోయింది. నిజమా అన్నాను. నిజం. ఇది చాలా మంచి సంస్థ. కొంతమంది ఇలా సమాజ సేవ పేరుతో ట్రస్టులు పెట్టి వచ్చిన గ్రాంట్లను, డొనేషన్లని మింగేస్తూ ఉంటారు. ఈ సంస్థ అలా కాదు. చాలా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు అందులో. నా మాట నమ్మండి, మీ అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుంది. నా కళ్ళకు అతను దేవదూతలా కనిపించాడు. జీవితంలో ఏదో మలుపులో కొంతమంది పరిచయం అవుతారు. ఆ పరిచయం కొద్ది గంటలే అయినా మనం ఎదురు చూస్తున్న సాయం చేసో, మన జీవితాన్ని ఒక మలుపు తిప్పో వెళ్ళిపోతారు. నాకు తెనాలిలో పరిచయమైన సుబ్బమ్మ పిన్నిలాగా. లేచి అతని కాళ్లకు నమస్కారం చేస్తూ, మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోనన్నాను. అతను రాసిచ్చిన ఉత్తరాన్ని భద్రంగా దిండు కింద దాచిపెట్టాను. ఉదయం 4 దాటాక అతను సెలవు తీసుకుని వెళ్ళబోతూ నా చేతిలో 400 రూపాయల నోట్లు పెట్టాడు. వద్దు, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేశారని శ్రీజ చెప్పింది. మా పద్మ జీవితం నాశనం కాకుండా ఒక దారి చూపించారు. మీకే నేను రుణపడి ఉంటాను అన్నాను, డబ్బులు అతనికి తిరిగి ఇవ్వబోతూ. ఇవి మీకోసం కాదు, నా మేనకోడలు పద్మ కోసం అన్నాడు. అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉండిపోయాను. ఇన్నేళ్లలో ఇంత ఆత్మీయంగా నా నుంచి ఏమీ ఆశించకుండా ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక పద్మని హాస్టల్లో జాయిన్ చేయబోతున్నానని తెలిసి నాకంటే ఎక్కువ సంతోషపడింది శ్రీజ. ఇన్నాళ్ళు గొణుగుతూనే ఉండేది తన ఇంట్లో. ఒక పాప ఉందని తెలిస్తే తన బిజినెస్ దెబ్బతింటుందని. 1-2 సార్లు అంది కూడా. సీతాబాయి దగ్గరే ఉంచేసి నెలకింత నువ్వు, నీ వ్యవహారాలకు అడ్డు రాదు అని. నేను బతికేదే పాప కోసమైనప్పుడు దాన్ని అడ్డని నేను ఎలా అనుకుంటాను? వాసంతిని తోడు తీసుకుని మద్రాసు బయలుదేరాను. సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ సంస్థ. గేటు పైన కురించి మలర్ కుడిల్
అని ఇంగ్లీష్లో రాసింది. దాని కింద తమిళ్లో కూడా ఏదో రాస్తుంది. కురింజి అంటే అర్థం ఏమిటి అని వాసంతిని అడిగాను. కురింజి అనేది ఒక అందమైన పువ్వు పేరు. పువ్వుని తమిళ్లో మలర్ అంటారు అంది. కుడిల్ అంటే కుటీరం. చాలా విశాలమైన ప్రాంగణం. ఆఫీస్ రూమ్కి వెళ్ళి కరుణను కలుసుకుని శరత్చంద్ర రాసిచ్చిన ఉత్తరం చూపించాను. ఆమె ఉత్తరం చదువుతున్న సమయంలో ఆమెను పరిశీలనగా చూశాను. వయసు 30కి దగ్గరలో ఉంటుందేమో. చాలా కళగల మొహం. కళ్ళు స్వచ్ఛమైన నీటి తటాకాల్లాగా కరుణను కురిపిస్తున్నాయి. ఆత్మీయంగా అల్లుకునే నవ్వు పేరుకు తగ్గట్టే ఉందామె. ఉత్తరం చదవటం పూర్తయ్యాక ఆమె తలెత్తి చూసింది. మేము ఈ సంస్థను పెట్టి 2 ఏళ్లే. మా నాన్న డేవిడ్ రాజు గారి స్వప్నం ఈ కుటీరం. తను వ్యాపారంలో సంపాదించిందంతా తన కళ నెరవేర్చుకోవడానికి ఖర్చు పెట్టారు. మేము అనాథ పిల్లల్ని చేరదీయం. కేవలం పడుపు వృత్తిని నమ్ముకుని బతికే స్త్రీలకు పుట్టిన ఆడపిల్లల్ని ఆ వాతావరణం నుంచి దూరంగా తీసుకెళ్లి వాళ్ళకి చదువు చెప్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే మా సంస్థ ఆశయం. మీ సంస్థలో పిల్లల్ని చేర్పించాలంటే ఇలా మీకు పరిచయమైన వాళ్ళు రికమెండేషన్ లెటర్ ఇస్తేనే చేర్చుకుంటారా అని అడిగింది వాసంతి. రికమెండేషన్ అక్కర్లేదు. ఎటొచ్చి ఆ పాప తల్లి ప్రాస్టిట్యూట్గానే బతుకుతుందని మరే రకమైన ఆధారం లేదని మాకు నమ్మకం కలగాలి. ఇటువంటి ఉత్తరాలు ఆ విషయాన్ని ధృవీకరించడానికి ఉపయోగపడతాయి. మా పాపను బాగా చూసుకుంటారుగా మేడం? పద్మని వాళ్ళ దగ్గర వదిలి వెళ్ళటానికి తల్లడిల్లుతున్న తల్లి హృదయంలోంచి వచ్చిన ప్రశ్న అది. అడిగాక అనుకున్నాను అడగకూడని ప్రశ్న అడిగాను అని. ఆమె సుతారంగా నవ్వింది. మీ అనుమానం సహజమే. ఈ 2 ఏళ్లలో దాదాపు 25 మంది పిల్లల్ని చేర్చుకున్నాం. ఈ ప్రాంగణంలోనే వాళ్ళ కోసం స్కూల్ నడపడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్కి పర్మిషన్ వచ్చింది. తొందరలో హై స్కూల్ పర్మిషన్ కూడా వస్తుంది. 10వ తరగతి వరకు వాళ్ళని మా కళ్ళెదుటే ఉంచుకొని వాళ్ళ చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మా ఆలోచన. పదండి, మీకు మా మెస్సు, పిల్లల రూమ్లు, క్లాస్ రూమ్లు చూపిస్తాను అంటూ లేచి నిలబడింది. 2 గదుల్లో క్లాసులు నడుస్తున్నాయి. ఒక గదిలో 10 మంది పిల్లలు, మరో గదిలో 15 మంది పిల్లలు ఉన్నారు. కరుణ మేడంను చూడగానే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అంటుంటే భలే ముచ్చటేసింది. చిన్న చిన్న పిల్లలు పింక్ మీద తెల్లటి చారలున్న యూనిఫామ్లో పిల్లల కోసం కట్టించిన ప్లే గ్రౌండ్ చూపించింది. ఉయ్యాల బల్లలు, జారుడు బల్లలు, బుల్లి బుల్లి రంగుల రాట్నాలు, ఆడుకోవడానికి బంతులు, బ్యాట్లు, రాకెట్లు, ఇండోర్ గేమ్స్ కోసం క్యారమ్ బోర్డులు, చదరంగం, చైనీస్ చెక్కర్, ఒక్కటేమిటి సమస్తం ఉన్నాయి అక్కడ. మెస్లోకి నడిచాం. 2 ఆడవాళ్ళు వంటలు చేస్తున్నారు. చాలా శుభ్రంగా ఉంది వంటగది. మేమిక్కడ నాన్ వెజ్ పెట్టాం. జీవహింస మహాపాపం అని ఒకవైపు పాఠం చెప్తూ మరోవైపు కోళ్లను మేకలను కోసి మాంసం వడ్డిస్తుంటే పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది కదా. అందుకు ఆదివారం రోజు మాత్రం కోడిగుడ్డు పెడతాం. తిరిగి వచ్చి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాం. మరి తరువాయి భాగం, చివరి భాగంగా మనం మరొక గంటలో వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సీరియల్ని మీరు ఇన్నాళ్ళు మీరు అడుగుతూ వచ్చారు, పోస్ట్ చేయండి అని. చివరి భాగానికి మనం దగ్గర పడుతున్నాం. ఇంకో గంటలో మీకు చివరి భాగం చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.